వాట్ మేక్స్ ద యూనియన్ స్ట్రాంగ్? ఇండియాలో ఆర్టికల్ 248 ప్రకారంగా రెసిడ్యూరీ పవర్స్ అనేవి కేంద్రానికే ఉంటాయి. దట్ మేక్స్ యూనియన్ స్ట్రాంగ్. ఆర్టికల్ 2 మరియు 3 ప్రకారంగా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా లేదా బయట ఇండియాలో లేని ఏదైనా ఒక స్థలాన్ని ఇండియాలో కలుపుకోవాలన్నా కేంద్రానికి మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. అది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని 5 రాష్ట్రాలుగా చేయాలన్నా లేదా పాకిస్తాన్ని ఇండియాలో కలుపుకోవాలన్నా కేంద్రమే చేయొచ్చు, రాష్ట్రాలు చేయలేవు. దట్ మేక్స్ యూనియన్ స్ట్రాంగ్. 3 ఆర్టికల్ 155 రాష్ట్రానికి హెడ్ ఎవరు అంటే గవర్నర్. ఆ గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు సార్? సెంటర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ గవర్నర్. దట్ మేక్స్ ద సెంటర్ స్ట్రాంగ్. అంటే ఒక స్టేట్కి హెడ్ అయిన గవర్నర్ని సెంటర్ అపాయింట్ చేస్తుంది. క్లాష్ వస్తుంది కదా ఇక్కడ, అంటే కేంద్రమే స్ట్రాంగ్ ఇక్కడ కూడా. 4 ఆర్టికల్ 169 కేంద్రంలో ద్విసభ కౌన్సిల్లో ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలన్నా ఉన్న కౌన్సిల్ని తీసేయాలన్నా కేంద్రమే చేస్తుంది. ఇట్ ఈస్ ద పార్లమెంట్ విచ్ హ్యాస్ ది అథారిటీ టు అబాలిష్ ఆర్ క్రియేట్ ఎ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అదే కాదు సార్, ఇంకా ఉన్నాయి. 5 ఆర్టికల్ 11 ఇండియాలో పౌరసత్వం మీద ఏదైనా ఒక రెగ్యులేషన్ తీసుకోవాలన్నా, పౌరసత్వం మీద ఒక చట్టాన్ని తీసుకొని రావాలన్నా కేంద్రమే తీసుకొస్తుంది, రాష్ట్రాలకి సంబంధం లేదు. రాష్ట్రాలకి పౌరసత్వం మీద అధికారం లేదు. వీఆర్ జస్ట్ కాల్డ్ ఇండియన్స్. ఐఎమ్ నాట్ కాల్డ్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్, ఐఎమ్ కాల్డ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అదే కాదు సార్. 6 ఆర్టికల్ 312 ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయాలన్నా కేంద్రమే చేస్తుంది. ఆ ఆల్ ఇండియా సర్వీసు ఎక్కడైనా పనిచేస్తాడు, రాష్ట్రాలలో పనిచేస్తాడు, కానీ ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయాలంటే కేంద్రమే చేస్తుంది. ఇట్ ఈస్ అ పార్లమెంట్ విచ్ హ్యాస్ ది అథారిటీ టు క్రియేట్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీస్ అండర్ ఆర్టికల్ 312 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియాలో దే ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. కేంద్రానికి రాష్ట్రానికి డివిజన్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పటికీ కూడాను కేంద్రమే ఎక్కువగా పవర్ఫుల్ ఉంటుంది. కేంద్రము, సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. వై? ఈ కారణాల వల్ల సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. గుర్తుపెట్టుకోవాలి సార్ ఇవన్నీ.